బీహార్ అభివృద్ధి గురించి ఆలోచించి అక్కడ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా ఓటు చోరీ అని అవినీతి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు బీహార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే. అలాంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తిరిగి మద్దతు ఇస్తేనే ఈ బీహార్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేటువంటి విషయాన్ని గుర్తించి గమనించి ఈరోజు 200 పైగా స్థానాలు ఇవ్వడం, దానిలో భారతీయ జనతా పార్టీ స్వతహాగా 101 స్థానాల్లో పోటీ చేసి 92 స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వతహా గెలవడం జరిగింది. అక్కడికి కాంగ్రెస్ పార్టీ కేవలం 5. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 5. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, ఓన్లీ 5. 60 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 స్థానాలు, మహాగఠబంధన్ గెలిచింది 34 స్థానాలు. భారతీయ జనతా పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే 92 గెలిచింది ఆల్రెడీ. ఇంతకుముందు వీరేంద్ర కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ ఓటర్స్లలో పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పెడతా ఉంటారు, లాస్ట్కు అదర్స్ అని ఉంటుంది. దేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదర్స్ దానికి పోయింది. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తాడు కేసీఆర్, ఏడు. యూపీలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, మహారాష్ట్రలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, బీహార్లో పోయి పెట్టుకున్నాడు, గుజరాత్లో పెట్టుకున్నాడు, పై ఫామ్ హౌస్ అన్నాడు. జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు, దాని 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. మేము బీహార్లో అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదంటున్నాడు. స్థానిక సంస్థలకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జూబ్లీస్ లో గెలిచామని చెప్పి ఒక్క పైసా ఇయ్యరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క పైసా ఇయ్యాడు. 2,500 రూపాయలు పెన్షన్లు ఇయ్యాడు, 4,000 రూపాయల వృద్ధులకు పెన్షన్లు ఇయ్యాడు, రైతు భరోసా ఇయ్యాడు, ఉద్యోగాలు ఇయ్యాడు, విద్యార్థి భరోసా కార్డు ఇయ్యాడు, ఉద్యోగస్తులకు డిఎల్ ఇయ్యాడు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక చెప్పులు అరగ తిరగాలి. అయిపోయి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము ఏం చేయకున్నా ప్రజలు మాకు ఓట్లు వేసారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విరవిగా ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంలో చెప్పినా మేము. ఇక ఇదే విషయాలతో ఇక లోకల్ పార్టీ ఎలక్షన్ పోతారు. లోకల్ పార్టీలో 100% మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు. ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌజ్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా, పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అవసరం అసెంబ్లీకి వస్తాడు, కలవకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితమేండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు, వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది?